Hello everyone, this is Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andronine Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అసలు హార్మోన్స్ వల్ల మనకి సెక్షువల్ ప్రాబ్లమ్స్ వస్తాయా, హార్మోన్స్ వల్ల మనకి పిల్లలు పుట్టే సమస్య ఏమైనా వస్తుందా అనేది తెలుసుకోవడానికి డెఫినెట్లీ ఈరోజు దాని గురించి తెలుసుకుందాము. బేసిక్లీ హార్మోన్స్ అనేటివి మన సెక్షువల్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడానికైనా, అంటే మనకు ఒక లిబిడో అంటే ఒక సెక్స్ చేయాలనే కోరిక రావాలన్నా మన బాడీలో మన హార్మోన్ రెగ్యులేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉండాలి. అదే మనకి వీర్య కణాలు పెరగాలన్నా కానీ హార్మోన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏమేమి హార్మోన్ టెస్ట్ మీరు చెక్ చేసుకోవాలి. మొదటిగా సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి టెస్టోస్టెరాన్ హార్మోన్స్ అనేది డెఫినెట్లీ చూసుకోవాలి. టెస్టోస్టెరాన్లో మళ్ళీ 2 కాంపోనెంట్స్ ఉంటాయి. ఒకటి ఫ్రీ టెస్టోస్టెరాన్ ఉంటుంది, ఒకటి టోటల్ టెస్టోస్టెరాన్ ఉంటుంది. దాంతోపాటు ఎస్ట్రాడియాల్ అంటారు, ఎస్ట్రాడియాల్, ప్రొలాక్టిన్. ఈ 3 హార్మోన్స్ని మీరు డెఫినెట్లీ అంగస్తంభన సమస్య ఉంది మీకు అనుకుంటే ఈ 3 హార్మోన్స్ని టెస్ట్ చేసుకోవాలి. ఈ 3 హార్మోన్స్లో ఎన్ని అవకతవకలు ఉన్నా కానీ మీకు ఇంట్రెస్ట్ రాకపోవడం, సెక్స్ పట్ల కోరిక రాకపోవడం వెరీ కామన్గా చూస్తుంటాం. అదే మీకు పిల్లలు అవ్వాలి. దీంతో పాటు ఈ 3 హార్మోన్స్తో పాటు ఇంతకుముందు మనం డిస్కస్ చేసిన ఈ 3 హార్మోన్స్తో పాటు ఎక్స్ట్రాగా మనకి ఎఫ్ఎస్హెచ్ అంటే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఎల్హెచ్ ల్యూటినైజింగ్ హార్మోన్, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 5 హార్మోన్స్ మీ బాడీలో నార్మల్గా రెగ్యులేట్ అయితే మీకు సెక్షువల్ ప్రాబ్లమ్స్ కానీ, బేసిక్లీ ఇంట్రెస్ట్ ప్రాబ్లమ్స్లో కానీ, లేకపోతే పిల్లలు అవ్వడంలో కానీ ఎటువంటి ఇష్యూస్ రావు. సో భయపడాల్సిన అవసరం లేదు. ఎటువంటి సమస్య, ఎన్ని హార్మోన్స్ ఒకవేళ చాలా ఎక్కువ ఉంటే దాన్ని తగ్గించడానికి మందులు ఉంటాయి. ఒకవేళ తక్కువగా ఉంటే దాన్ని హైపోగొనాడిక్ స్టేట్ అంటాం. ఈ హైపోగొనాడిజంలో మనం రిప్లేస్మెంట్ స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్లీ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, టెస్టోస్టెరాన్, ప్రొలాక్టిన్, ఎస్ట్రాడియాల్, ఈ 5 హార్మోన్స్ చాలా ఇంపార్టెంట్ మీ సెక్స్కి కానీ మీకు పిల్లలు అవ్వడానికి కానీ. ఈ 5 హార్మోన్స్ టెస్ట్ చేసుకోండి. ఎటువంటి ఇష్యూ లేదు అంటే మీకు స్పర్మ్ కౌంట్ పెంచవచ్చు, దాంతోపాటు సెక్షువల్ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. ఒకవేళ మీకు డిజైర్ ఫ్యాక్టర్లోనే ప్రాబ్లం ఉందంటే ఈ 5 హార్మోన్స్ సరిపోతాయి. డెఫినెట్లీ దీన్ని ఇంప్రూవ్ చేస్తే మీకు ఎటువంటి ఇష్యూస్ రావు. ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.